ప్రభు నామనకు ఘనత కలుగునుగాక. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 27వ వాక్యం మనం చదువుకుంటున్నాము. యూదా రాజు అయిన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజు అయిన ఎవీల్మెరోదకు తాను ఏలన ఆరంభించిన సంవత్సరమునందు బందీగృహంలో నుండి యూదా రాజు అయిన యెహోయాకీన్ని తెప్పించెను. ఇతడు యూదా రాజు అయినటువంటి యెహోయాకీము 37 సంవత్సరము 12వ నెల 3 దినాలు, ఇంకా 3 దినాలు, 38 సంవత్సరానికి ఇంకా 3 దినాలు ఉందనగా, అంటే దాదాపు 38 సంవత్సరాలు ఆయన బబులోను చెరలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవీల్మెరోదకు అనేటటువంటి బబులోను రాజు ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత మొదటి రోజునే ఆయన ఈ యూదా రాజుకు విడుదల ఇచ్చి తన సంస్థానంలోనికి ఆయన తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన ఎద్దునున్న రాజుల పీఠముల కంటే ఎత్తుగా చేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిలో భోజనం చేయుచు వచ్చెను. మరియు అతని బెత్తమును ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడిన వాడై అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇవ్వబడెను. ఇతడు ఇంతగా గొప్ప విడుదల పొందటానికి కారణం ఏమిటంటే, మనం గమనించినప్పుడు యెహోయాకీము తండ్రి సిద్కియా, ఇర్మియా గ్రంథంలో ఉంది ఆయన పేరు. సిద్కియా పేరు యెహోయాకీము అని ఉందని కూడా మనం చూస్తున్నాం. ఇర్మియా 27:1 చూస్తే కనపడుతుంది. ఇతడు మరి ఇర్మియా ద్వారా మీరు బబులోను కాడి కిందకి వస్తే మీరు బ్రతుకుతారు, బబులోను రాజుకు లోబడిపోతే మీరు బ్రతుకుతారని ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచించినప్పటికీ వాళ్ళు యెహోయాకీము కీము తండ్రి, కీను కుమారుడు. మరి తండ్రి మాట వినలేదు. సిద్కియా వినకుండా అతని మీద తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతను తిరుగుబాటు చేసినందుకు మరి ఈ బబులోను రాజు వచ్చి అతన్ని పట్టుకొని అతని ముందే అతని కుమారులను చంపించి అతని కళ్ళు ఊడదీయించి అతని కాళ్ళకు చేతులకు సంగిలి వేయించి బబులోను దేశంలోనికి అతన్ని తీసుకెళ్లి చెరసాల్లో ఉంచినట్టుగా చూస్తున్నాం. ఆ చెరలోనే అతడు అక్కడే చనిపోయాను అని వాక్యంలో కనబడుతుంది. అయితే ఈ యెహోయాకీను ఏం చేశాడంటే, బబులోను రాజు తన దేశం పట్టుకోవటానికి వచ్చినప్పుడు తాను, తన పనివారు, తన కింద ఉన్న ఉద్యోగస్తులు అందరూ, తన తల్లి అందరూ కలిసి వచ్చి మరి ఈ బబులోను రాజుకు లోబడిపోతే వాళ్ళు వారిని బబులోనుకి తీసుకొని పోయి అతన్ని చెరసాల్లో ఉంచినట్టుగా చూస్తున్నాం. మరి అన్ని సంవత్సరాలు ఆయన చెరసాల్లో ఖైదీగా ఉన్నప్పటికీ దేవుడు అతని మీద కనికరం చూపించి, ఎందుకంటే అతడు దేవుని మాటకు లోబడినాడు కనుక అతని మీద కనికరం చూపించి అతనికి విడుదల ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. విడుదల ఇచ్చి తన దగ్గర పెట్టుకొని తనకి పరిపాలన చేస్తున్నట్టు, తనకి కావలసినటువంటి పోషణ ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము మనం కూడా దేవుని మాటకు లోబడితే మనం ఎలాంటి చెరలో ఉన్నా, ఎలాంటి బంధకంలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలైనా, ఎంతటి వయసు ఉన్నప్పటికీ మనం యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రతి విధమైన బంధకముల నుండి మనల్ని విడిపించడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని ప్రతి విధమైన సంకెళ్లలోంచి, ప్రతి విధమైన బంధకంలోంచి, అది రోగమైన, అది మరి ఏదైనా, లేదంటే అది అపవిత్రాత్మతో పట్టబడిన వారు కొన్ని సంవత్సరాలు దాని ద్వారా బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని కుటుంబాల్లో సమాధానం లేకుండా కొన్ని సంవత్సరాలు అలా జీవిస్తూ వాళ్ళు విడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి బంధకాలు ఏమైనా మనకు కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు మనల్ని విడిపించడానికి మన కొరకు యేసు ప్రభు ఉన్నాడు. ఈ మాట మనం మర్చిపోకూడదు. మనం ఎలాంటి బంధకంలో ఉన్నా ఎవరి దగ్గర రావాలా? ప్రభు దగ్గరకు రావాలి. ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు వాక్యానికి లోబడాలి. ప్రభువులో మనం జీవించినట్లయితే నిశ్చయంగా ఒక దినం ఆయన మనల్ని కూడా విడిపించి మనల్ని రక్షించి మనకు సహాయం చేసే దేవుడని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి యెహోయాకీను దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు కనుక దాదాపు 38 సంవత్సరాలు ఆయన చెరలో ఉన్నప్పటికీ, ఇంకా 3 దినాలు తక్కువ, 38 సంవత్సరాలు చెరలో ఉన్నప్పటికీ ఆయనకు విడుదల ఇచ్చాడు దేవుడు. మరి మన జీవిత కాలంలో ఎంతకాలం నుంచి మనం ఏం బలహీనతలో ఉన్నామో మనకైతే ఒకవేళ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోయినా ప్రభు పాదాలు పట్టుకుంటే అది ఎంతైనా ఆయనే మనకు విడుదల ఇచ్చే దేవుడు అని గుర్తించి ప్రభు కృపను పొందుదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మీరు మా దేవుడు అయినందుకు స్తోత్రం, మా ప్రభు అయినందుకు స్తోత్రం. మేము నీ చిత్తానికి, నీ కట్టడలకి, నీ వాక్యానికి లోబడి నీ యొద్ద నుంచి గొప్ప విడుదల పొందుకున్నట్టుకు మీరు మాకు ఇస్తున్న గొప్ప ధన్యతను బట్టి
మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవ్వరూ ఏ బంధకంలోనూ నశించిపోయి నిత్య నరకాగ్నికి వారసులు కాకుండా ఉన్నట్టుగా మమ్మల్ని అందరినీ విడిపించమని, రక్షించమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.